ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంట్లో మాట్లాడుతూ ఎన్డీఏకు ఈసారి 400 సీట్లు గెలుచుకుంటాము అని చెప్పి ఆయన చెప్తున్నారు. అలాగే ఇందులో భారతీయ జనతా పార్టీ ఒకటే 370 సీట్లు గెలుచుకుంటుంది, ఎన్డీఏ పక్షాన మాత్రం 400 సీట్లను గెలుచుకుంటామని చెప్పేసి ఆయన పార్లమెంట్లో మాట్లాడుతూ ఆయన చెప్పారు. ఇది విపక్షాలు కూర్చునే విజిటర్స్ గ్యాలరీలోనే అని చెప్తున్నారు. బీజేపీ కాకుండా, ఎన్డీఏ కాకుండా ఇతర పక్షాలన్నీ కూడా గ్యాలరీలోనే కూర్చునేది ఉన్నది, ప్రజలు అది డిసైడ్ చేశారని చెప్తున్నారు. ఆయన ఏమన్నారంటే, ప్రతిపక్ష ఇండియా కూటమి అలైన్మెంట్ దెబ్బతిన్నదని, ఆ కూటమిలో ఒకరిపై ఒకరు విశ్వాసం లేకుండా పోయిందని ప్రధాని మోడీ అన్నారు. అలాంటప్పుడు ఆయా పార్టీలను దేశ ప్రజలు ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. లోక్సభలో ద్రౌపది ముర్ము ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి సోమవారం సమాధానం ఇస్తూ దాదాపు 2 గంటల పాటు ప్రసంగించారు ప్రధాని మోడీ. అయితే ఎన్డీఏ కూటమి హ్యాట్రిక్ సాధించడంలో ఎంతో దూరంలో లేదని, వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏకి 400 సీట్లు వస్తాయని, ఇందులో బీజేపీకి 370 సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్షంలో ఎక్కువ కాలం కూర్చోవాలని కాంగ్రెస్పై ఆయన డిసైడ్ అయినట్టుంది. ఆ పార్టీ పెట్టుకున్న గొప్ప సంకల్పాన్ని అభినందిస్తున్నానని చెప్పేసి ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ అనేక దశాబ్దాల పాటు ఇక్కడ కూర్చున్నది, అచ్చం అదేవిధంగా ఇప్పుడు అంటే ప్రతిపక్షంలో కూర్చుంటుంది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ మరింత ఎత్తులను అధిరోహిస్తుంది ఈ ప్రతిపక్షంలో కూర్చోవడంలో అని ఆయన విమర్శించారు. ఆ పార్టీ నాయకులంతా పార్లమెంట్లోని ప్రేక్షకుల గ్యాలరీలో కూర్చోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నారు ప్రతిపక్షంలో, కానీ ప్రేక్షకుల గ్యాలరీలో కూర్చోవాల్సి వస్తుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఆయన ఘాటుగా విమర్శించడం మాత్రం జరిగింది. భారత్ను 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుస్తా అని చెప్పేసి ప్రధానమంత్రి అన్నారు. ప్రతిపక్షాలకు ఓటమి పట్టుకుంది, చాలామంది విపక్ష నేతలు ఎన్నికల్లో పోటీ చేసే ధైర్యం కూడా చేయడం లేదు, చాలామంది సీట్లు మార్చుకోవాలని, కొందరు లోక్సభకు బదులుగా రాజ్యసభకు వెళ్లాలని అనుకుంటున్నారు. కాంగ్రెస్లో దేశ ప్రజలకు సరైన సందేశం ఇవ్వడంలో విపక్షం పూర్తిగా విఫలమైందని చెప్తున్నాడు. ప్రతిపక్షాల ఈ దుస్థితికి కాంగ్రెస్ పార్టీ కారణమని, మంచి ప్రతిపక్షంగా నిరూపించుకునే అవకాశం వచ్చినా కాంగ్రెస్ వాడుకోలేకపోయిందన్నారు. ఒకే ప్రొడక్ట్ను పదే పదే విడుదల చేసేందుకు యత్నిస్తున్న కాంగ్రెస్ ఇప్పుడు మూతపడే దశకు చేరుకుందని చెప్తున్నారు. మరి అదైతే నిజమే. ఎప్పుడూ ఒక వర్గంపై విషం చిమ్మడం, ఒక వర్గాన్ని నెత్తినెత్తుకోవడం, మరి ఇది పూర్తిగా దశాబ్దాల పరంగా ఇటు నెహ్రూ కాలం నుంచి, ఇందిరా కాలం నుంచి కూడా ఇప్పటివరకు కూడా నిజంగా ఆయన చెప్పినట్టు ప్రొడక్ట్ అంటే పూర్తిగా ఒకే నినాదంతో వాళ్ళు ఉండడం, వాళ్ళలో ప్రజలకు అనుకూలమైనటువంటి వాళ్ళు మారకపోవడం మరి నిజంగా వాళ్ళ యొక్క శాపం అనే చెప్పాలి ఆయన చెప్పినట్టుగా కూడా. కాబట్టి 1970 ఆయన బీహార్ సీఎం అయినప్పుడు ప్రభుత్వానికి అస్థిరపరచడానికి కాంగ్రెస్ పార్టీ నానా కుట్రలు చేసిందని కూడా చెప్పారు ఆయన, ఏది ఠాకూర్ విషయంలో. అవి కూడా ఆయన గుర్తు చేయడం జరిగింది. ఓబీసీలను కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా అన్యాయం చేసిందని ఆయన చెప్పడం జరిగింది. భారతీయుల శక్తి సామర్థ్యాలపై కాంగ్రెస్కు నమ్మకం లేదు, కాంగ్రెస్కి ఎప్పుడూ నమ్మకం లేదు. ప్రధానిగా నెహ్రూ తన తొలి ప్రసంగంలో విదేశీయులతో భారతీయులను పోల్చారు. భారతీయులకు నైపుణ్యం లేదని, అప్పుడే ఆయన మన శక్తిపై విశ్వాసం వ్యక్తం చేయలేదు, నెమ్మదిగా సోమరులా పనిచేస్తారని భారతీయులపై నెహ్రూ కామెంట్ చేసిన విషయాన్ని కూడా గుర్తు చేశారు. ఇందిరాగాంధీ కూడా నెహ్రూ కంటే తక్కువేం కాదు, మనకు ఆత్మన్యూనత ఎక్కువని ఆమె చిన్న చూపు చూసినట్టు మాట్లాడారు. వాళ్ళిద్దరికీ భారతీయుల శక్తిపై నమ్మకం ఉండేది కాదు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 11వ స్థానంలో ఉన్న దేశాన్ని 5వ స్థానానికి తీసుకొచ్చాం. 3వసారి ప్రధాని అయ్యాక దేశాన్ని 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుస్తాం. మేము సాధించిన అభివృద్ధి సాధించాలంటే ఆ కాంగ్రెస్కు 100 సంవత్సరాలు పడుతుంది. 3వ దఫాలో మేము వికసిత భారత్ లక్ష్యం కోసం పనిచేస్తాం అని మోదీ గారు ప్రకటించారు. నిజంగా ఒక మెరుపు వేగంతో తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఒక వర్గానికే అనుకూలంగా ఉండకుండా అన్ని వర్గాలను కలుపుకుపోవడం, ప్రతిపక్షాలు చెప్తున్నట్టుగా కాకుండా చాలా ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నమాట మాత్రం వాస్తవమైన విషయం. ఇది దేశ ప్రజలందరికీ కూడా తెలుసు. ఇక్కడ ఒకే దేశంలో 2 జెండాలు, 2 పార్టీలు, 2 ప్రధానులు ఉండొద్దని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఫౌండర్ ఆయన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఎప్పుడైతే ఉద్యమాన్ని స్టార్ట్ చేశారో ఆయన అసలు ఈ కాశ్మీర్ని వేరు చేయొద్దు, ఒకే దేశంలో 2 జెండాలు ఉండొద్దు అని చెప్పి ఆ నినాదం తీసుకొని అది ఇప్పటి వరకు 40 సంవత్సరాలు పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా దాన్నే కొనసాగిస్తూ ఈ రోజును కాశ్మీర్లో ఉన్నటువంటి ఆ యొక్క ఆర్టికల్ 370ని రద్దు చేయడం నిజంగా కూడా మరి ఒక సిద్ధాంతానికి కట్టుబడ్డట్టే. అలాగే రామ మందిరం దశాబ్దాలుగా 550 సంవత్సరాలకు పైగా జరుగుతున్నటువంటి పోరాటంలో ఒక హిందువులకు సంబంధించిన వాళ్ళ యొక్క విశ్వాసానికి సంబంధించినటువంటి విషయాన్ని వాళ్ళు రామాలయాన్ని కడతామని చెప్పేసి వాళ్ళు ఎప్పటి నుంచో పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా వాళ్ళ సిద్ధాంతంలో ఒక లైన్గా ఉన్నది, దాన్ని కూడా వాళ్ళు సఫలీకృతం చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ముస్లిం సంబంధించినటువంటి వాళ్ళ యొక్క సొంత వాళ్ళ యొక్క మతంలో ఉన్నటువంటి బహుభార్యత్వం కానీ, త్రిబుల్ తలాక్ సంబంధించింది కానీ అది పద్ధతి కాదు, మహిళలకు అది సరైన విషయం కాదు అని చెప్పేసి త్రిబుల్ తలాక్ కూడా
రద్దు చేయడం జరిగింది. వాళ్ళు ఓటు వేస్తారా వేయరా అని కాదు, అది అన్యాయం, అక్రమం. ఆ మహిళలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అరికట్టాలంటే ఒక్కటే ఆర్టికల్, దీనికి సంబంధించి మన ట్రిపుల్ తలాక్ని రద్దు చేయటం. ముస్లిం జనాభాలో పురుషులు కానీ మహిళలు కానీ ప్రధాని మోడీని ప్రశంసించడం జరిగింది. నిజంగా బీజేపీ ఇటు మోదీ ఇద్దరు ఒక అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ అనుకూలమైనటువంటి దేశ ప్రజల యొక్క అన్ని వర్గాల ప్రజల యొక్క ఇళ్ల విషయంలో కావచ్చు, రోడ్ల విషయంలో కావచ్చు, విమానాలు కావచ్చు, విదేశీ సంబంధాలు కావచ్చు, రైల్వేలు కావచ్చు, అన్నీ కూడా ఒక ప్రపంచమే విస్తుపోయేటట్టుగా ఒక ఫాస్ట్గా నిర్ణయాలు, ఒక 10 సంవత్సరాలలో చాలా మార్పు రావడం జరిగింది. ఇది మనం చెప్తున్న విషయం కాదు. విదేశాలు కూడా ఆయన్ని ఆ దేశానికి పిలిచి ఆయన యొక్క నిర్ణయాలని అక్కడ కూడా ఆయనతో చర్చించి వాళ్ళు అక్కడ అమలు జరుపుతున్నటువంటి విషయం కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఆయన చెప్తున్నట్టు 400 సీట్లను భారతీయ జనతా పార్టీ సాధిస్తుంది అని చెప్తే, ఇదే విషయాన్ని 2019లో కూడా ఒక బీజేపీ మినిస్టర్ కూడా చెప్పాడు. ఈ ఎలక్షన్స్ ప్రకటించకముందే మాకు 303 సీట్లు వస్తాయని ప్రకటించారు. సేమ్ అలాగే వచ్చాయి. మరి వీళ్ళు ఎలా చెప్పారో, ఎలా చెప్తున్నారో, వీళ్ళ స్ట్రాటజీ ఏంటి, వీళ్ళ యొక్క ప్రణాళికలు ఏంటి, అది తెలియదు. మరి ప్రధాని మోడీ గారు కూడా 400 సీట్లు అంటున్నారంటే దేశ ప్రజలంతా కూడా అంతకుముందు అన్నారు, వచ్చాయి, ఇప్పుడు కూడా వస్తాయా? అసలు వీళ్ళ స్ట్రాటజీ ఏంటి, అసలు వీళ్ళ నమ్మకం ఏంటి? అంటే ఏ ప్రభుత్వాలైనా ఒక 5 సంవత్సరాలు చేస్తే నెక్స్ట్ కూలిపోతున్నటువంటి పరిస్థితి, నెక్స్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి, ప్రజలు వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. అలాంటిది రెండవసారి అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న మోదీ గారికి ఇప్పటివరకు కూడా ఇంకా బీజేపీకి కానీ ప్రధాని మోడీకి కానీ వ్యతిరేకత లేకపోవడం, పైగా 300 నుంచి 400 పెరుగుతుందనే మాట మాత్రం వాస్తవమనే విషయాన్ని దేశంలోని ప్రజలు, ఇటు జర్నలిస్టులు కానీ ఇతర మేధావులు కానీ అక్కడక్కడ విశ్లేషిస్తున్న సంగతి మనకందరికీ తెలిసిందే. 400 కాకపోయినా 350 పైన సీట్లు కూడా వచ్చే అవకాశం ఉందని కూడా మనమందరం కూడా నమ్ముతున్నాం. మరి మోదీ గారు మళ్ళీ ఆయన చెప్పిన మాటనే నిలబెట్టుకుంటారేమో. మరి పార్టీ అదేవిధంగా విజయదుందుభి మోగించి 3వసారి ప్రధాని అవుతారా లేదా అనేది మనం వేచి చూద్దాం.